அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னான அம்பலத்தே ఎల్లాం వల్లాన్ తనయే ఎత్తు. అమ్మా ఎంతవరకు అయింది చెప్పగలరా? எண்ணிய எண்ணியாங்கு எய்திட எனக்கு பண்ணிய தவத்தால் పழுத்த సెంపొన్ని. రైట్. ముందు మనం లాస్ట్ వీక్ ఎండ్ చేసిన పద్యం అనమాట ఇది. ఎண்ணிய எண்ணியாங்கு எய்திட எனக்கு பண்ணிய தவத்தால் పழுத்த సెంపొన్ని. ముందు ఒక పద్యంలో నీవు అనుకున్నట్లు ఏ పని అయినా నెరవేర్చుకొనుము అను వరమును నీకు ఇచ్చుచున్నాను అని వడలార్ గారికి ఆ దేవదేవుడు వరమును ఇచ్చున్నారు. ఈ పద్యంలో నీవు అనుకున్నది అనుకున్నట్లు నీ సాధన ఏదీ లేకయే, అంటే సాధనలో రెండు రకాలు ఉంటుంది. ఒక పని అనుకుంటే అది చేయాలా అనేది మనము దాంట్లో పూనుకుని చేసి సక్సెస్ అయ్యేది. ఆ రకంగా పూనుకుని నువ్వు ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవుతావని ఇంతకుముందు పద్యంలో వచ్చాడు. ఈ పద్యంలో ఎవరంటే నువ్వు ఏ పని కూడా పూనుకోవాల్సిన అవసరమే లేదు, నువ్వు అనుకుంటే జరిగిపోతుంది అనే వరాన్ని ఇచ్చిన దేవదేవ అంటాడు. నీ సాధన ఏది లేకే వెంటనే జరిపించుకొనుము అని వరంని ఇచ్చున్నారు. ఇట్టి వరం నొసంగుట పొందుట అంత సులభం కాదు. అనుకున్నది అనుకున్నట్టు టక్ టక్ నెరవేరేది అంత ఈజీ కాదు. అందులో ఏమరా అంటే వెంటనే మనకు చెడు ఐడియా కూడా వస్తుంది. ఎందుకు మనమే కూడా చెడు చేసుకునే అలా ఇది కూడా తలంపు కూడా వచ్చేస్తుంది. చిన్న చిన్న కథలు చాలా చెప్తూ ఉంటారన్నమాట ఈ రకంగా. కాబట్టి అటువంటి చెడు అనే ఇది మనకైనా ఇతరులకైనా ఎవరికి కూడా చెడు అనే తలంపు రాని వాళ్ళకే ఇటువంటి ఇది సాధ్యం అన్నమాట. ఈ వరాన్ని పొందేదానికి సాధ్యము. ఏమరా అంటే మర్చిపోయి కూడా తనకు తానుగా లేదా ఇతరులకి చెడు అనేది తలచకూడదు. అట్లా తలస్తే ఏమవుతుంది, తనకు తాను కూడా నాశనం అయ్యే పరిస్థితి కూడా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అది మనలాంటి వారికి మనస్సు పోగడం మంచి చెడు రెండు కలిసిందిగా ఉంటుంది. అరిషడ్ వర్గమును మనము జయించలేదు. ఒకరికి మంచి చేయ ఉద్దేశం కలిగిన వెంటనే మనలోనే అసూయ పెరిగి వారికే చెడు కూడా చేసేదాము. ఒకరికి అయ్యో పాపం వీళ్ళకి మంచి చేయాలబ్బా, నన్ను ఈ రకంగా అడుగుతా ఉన్నారు వాళ్ళకి ఏదైనా చేసేది మంచిది అనుకుని వెంటనే వీళ్ళకి అనుకుని చేస్తే మనకు వాళ్ళు సంతోషం ఎక్కువగా పొంగిపోయి ఇదిగా ఉంటారు కదా. అది ఎందుకు మనం చేయాలా, మన దగ్గర వాళ్ళు అడుక్కునే పరిస్థితిగానే ఉండి అటనే పరిస్థితులు మన ఆలోచనలు వస్తాయి. మనల్ని మించిపోతే ఎట్లా వెళ్ళు అట్లనే ఆలోచనతో తిరిగి చెడు ఆలోచిస్తాం వాళ్ళతో. కాబట్టి ఆ చెడు అనేది తలచని స్థితి ట్రైనప్ కావాలి. మనం ఆ స్థితి రావాలి అంటే మంచితోనే మనము పలు జన్మలు తీసి ఆ మంచి చెడు అనేది టోటల్ గా తెలియదు అనే పరిస్థితికి రావాలి. చెడు తలచుట, చెడు చేయుట, చెడు మాట్లాడుట అనేదే మనకు రాకూడదు అనమాట. నేను పుస్తకాలు కావాలని పంపించే వాళ్ళకు చిన్న బుక్, హ్యాండ్ బుక్ ఒకటి పంపిస్తున్నా. అందులో అది మనసులో తలుచుకుంటే పాపం ఏది, దానికి ఏం ఎఫెక్టు, మాట్లాడితే ఏం పాపము, దానికి ఏం ఎఫెక్టు, అట్లాగే ఈ దేహంతో దాన్ని చేస్తే ఏం ఎఫెక్ట్ అనేదంతా దాంట్లో వర్ణించబడి ఉంది. అది వల్లల గారు చెప్పి ఉన్నదే. అది దాన్నే తర్జుమా చేసి తెలుగులో ఇచ్చేసి ఒక్కొక్కరికి బుక్స్ కావాల్సిన వాళ్ళకి పంపిస్తున్నాం అనమాట. ఆ టైంలో అంటే సచ్చీలత ఇటువంటిదంతా కావాలని అడిగే వాళ్లకు దాన్ని కూడా పంపిస్తున్నాము. ఆ రకంగానే మనసులో చెడు అనేది తలచని ఉత్తమైన వడలార్ గారికి మాత్రమే సదరు వరమును పొందగల అర్హత కలిగి ఆ దేవదేవుడు అట్టి వరమును ప్రసాదించి ఉన్నారు. ఈ మంచి ఉత్తమ గుణమును వల్లలార్ గారు పలు జన్మ అవస్థలను పొంది సత్యమును గ్రహించి జీవకారుణ్య
మార్గమును అనుసరించినందువల్లనే ఇది సాధ్యమైనది. దీనినే నిజమైన తపస్సు అని చెప్పాలి. ఊరి కూర్చొని గాలిని బంధించేది కాదు తపస్సు అనేది. మన క్యారెక్టరైజేషన్ ని అన్నిటికీ తీసుకురావాలి, ఒక లైన్ తీసుకురావాలి అనమాట. దాన్నే తపస్సు అంటారు. నీతి నిజాయితీ కలగాడు, మంచి తప్ప చెడు కోరని వాడు దేవుణ్ణి స్మరించకపోయినా పర్వాలేదు అని సామెత ఉంది తమిళ్లో. వాళ్ళు గుడికి కూడా పోవాల్సిన పని లేదు అనేసి. ఆ రకంగా మనం ఏరంటే మనల్ని మనం సంస్కరించుకునేది సన్మార్గం. మనం గాని మన శీలత పెంచుకొని మనం గాని ప్రేమ దయ కలిగిన వాళ్ళుగా మనం జీవించగలిగితే ఆటోమేటిక్గా దేవుడు మనం పిల్లక ముందే మనకు వస్తాడు, మనకు అన్ని వరాల్ని ఇస్తాడు. మనలో అమృతము ఊరుతుంది. ఆ అమృతం ఊరినప్పుడు మనకు మరణమును జయించే పరిస్థితి వస్తుంది. వెరీ సింపుల్ చెప్పేదానికి వినేదానికి, కానీ ఆచరించడానికి చాలా చాలా కష్టం. ఏమనంటే మనం ఒక విధమైన భక్తికి అలవాటు పడిపోయాం. గుడికి పోవడం, గుండు కొట్టడం, గుండీలో డబ్బు వేయడం, లేదా అభిషేక ఆరాధనలు చేయడం, ఇట్లాంటిది వచ్చేస్తే మనకు ఓకే, నేను దేవుడి కృపను సంపాదించుకున్నాను అట్లనే ఒక విధమైన ఒక అభిప్రాయాన్ని మనము చిన్నప్పటి నుండి కల్పించబడి ఉన్నాం. కాబట్టి అది అన్ని దానివల్ల ఏమి ఎఫెక్ట్ లేదురా, ఇట్లా చేయాలంటే ఇప్పుడు చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా మనకు దాన్ని జీర్ణించుకునేదే కష్టమైపోతుంది అనమాట. ఈ రకంగా మనము అలవాటు పడిన దాని వల్ల మనకు ఇది సన్మార్గం చాలా కొత్తగా ఉంది, అనుసరించలేనిదిగా ఉంది. కానీ ట్రై చేద్దాం. ట్రై చేసి అందులో 0.5% అయినా మనం సక్సెస్ అయితే బెటరే. అవుదాము, ట్రై చేద్దాం. ఈ జన్మ కాకపోతే ఇక 4 జన్మలు కానీ 10 జన్మలు కానీ మన యొక్క మార్గము అది అని మనకు మనమే నిర్దేశించుకోవాలి. అది ఆ పని చేద్దాం. పలు అవసరాలు పొంది సత్యమును గ్రహించి జీవకారుణ్య సన్మార్గ మార్గము అనుసరించిన ద్వారానే ఇది సాధ్యమైనది. దీన్నే నిజమైన తపస్సు అని చెప్పవలను. అరుణ్యేది ఈ ప్రపంచపు కల్పవృక్షము, కామధేను, ఇంకా పండు అనియు, జ్ఞాన పండు అనియు, ప్రేమ పండు అనియు వేనోళ్ల తపోజ్ఞానులు పూడుతూ ఉంటారు. ఎవరిని? ఆ దేవదేవుడు. చిదంబర పండు అని కూడా చెప్తూ ఉండొచ్చు, చెప్పొచ్చు దీన్ని. అది లాస్ట్ వీక్ ఎండ్ అయిన పద్యం. ఈ వారం 681 వెన్నీయర్ తలైవరం వేందిడయనకు పుణ్య పైన పూర్త సంపూర్ణ అంటాడు. భక్తి, తపస్సు, దానము వంటి కొన్ని మంచి పనులతో, అంటే క్యారెక్టరైజేషన్ గురించి ఇక్కడ పెద్దగా చెప్పకుండా భక్తి, తపస్సు, దానము ఇంతవరకే చెప్పి అట్లా చేసిన మానవుల కన్నా మంచి జన్మలను పొందిన వాళ్ళు దేవతలు ఇది కాకుండా ఇంకొంచెం ఎక్కువ తపోజ్ఞానులు అనమాట. వాళ్ళు అటువంటి వాళ్ళు దేవతలకు రాజుగా దేవేంద్రుడు ఉంటాడు. అతని ఏలు రాజునకు రాజధాని అలకాపురి లేదా అమరావతి అను పేరు కలదు. అది దేవతల రాజ్యం కావున దాని అధిపతికి ఆ దేవదేవుడు పరిపాలనా నిమిత్తము కల్పవృక్షమును, కామధేనువును ఇచ్చిన్నాడు. ఎందుకంటే దేవతలు కూడా ప్రజలే. ఇప్పుడు మన ప్రపంచం ఎలా పరిపాలించబడుతుందో కొన్ని మన ఎన్నుకున్న లీడర్స్ వల్ల, ఆ రకంగా ఆ దేవతల సామ్రాజ్యానికి అధిపతిగా దేవుడు ఇంద్రుణ్ణి నియమించి, వాళ్ళ పరిస్థితి పరిపాలన ఎట్టుంటుందో తెలియదు, మన మరి ఓటు వేస్తారో లేదో కూడా తెలియదు. అక్కడ పరిపాలనకు వచ్చిన వాడిని ఇక్కడ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు అక్కడ ఇంద్రుడు అంటారు అన్నమాట. ఆ ఇంద్రుడికి ఏమరా అంటే ఆయన రాజ్యాల్లో కామధేను, కల్పవృక్షాన్ని ఇచ్చినాడు. ఎందుకంటే కరువు కాటకాలు రాకూడదు ఆ రాజ్యానికి. కాబట్టి వాళ్లకు ఆ దేవేంద్రుడికి ఇది ఇచ్చున్నాడు. ఏది కోరితే అది ఇచ్చేటట్టు కామధేనువును, కల్పవృక్షాన్ని ఇచ్చున్నాడు. ఆ దేవేంద్రుడు తన కోరికలను ఆ వృక్షం వద్దకు వెళ్లి, అట్లే కామధేను వద్దకు వెళ్లి ప్రార్థించగలిగితే మాత్రమే అది ఇతని కోరికను తీర్చగలదు.
ఇక్కడ ఏమరా అంటే ప్రార్థన బై ఇంద్రుడు, ఆ ప్రార్థనని మన్నించే పరిస్థితి ఆ కామధేను కల్పవృక్షానికి ఉంటుంది. అది ఇతను ప్రార్థించిన వెంటనే అది ఇస్తుంది. దాన్ని అతను అందరి దేవతలకు పంచుతాడు అన్నమాట. కానీ వள்ளలార్ గారికి ఆ దేవదేవుడు ఇచ్చిన వరము ఏదనగా, వள்ளలార్ గారు ఎక్కడి నుండి అనుకున్నా వెంటనే ఆయన కోరిక నెరవేర్చబడును. ఆయన వెతుక్కుని పోవాల్సిన ఫలానా చోటికి, ఫలానా ప్రదేశానికి, ఫలానా దీనికి అనేసి వృక్షాన్ని, కామధేనువును ఆయన వెతుక్కోవలసిన అవసరము లేదు. ఇది కాక ఆయనకు పంచకృత్యములు చేయు అధికారమును పంచమూర్తులపై మరియు దేవేంద్రాదులపై అజమాయిషి అన్నీ ఆ దేవదేవుడు వసంగి ఉన్నాడు. సూపర్వైజర్ టు ఆల్, అన్ని అడ్మినిస్ట్రేషన్ ని, అన్ని లోకాల అడ్మినిస్ట్రేషన్ ని, అంటే పంచమూర్తుల అడ్మినిస్ట్రేషన్ ని, వాళ్ళ యొక్క పనుల్ని, ఇంద్రుడి పనుల్ని అన్నిటినీ అజమాయిషి చేసే అధికారాన్ని దేవదేవుడు ఈ వள்ளలార్ గారికి ఇచ్చి ఉన్నాడు. దేవతలు దేవేంద్రుడితో సహా మన పురాణముల ప్రకారమే కొన్ని పాప పనులు చేయుచున్నారు. దేవతలు ఏంటంటే వాళ్లకు అన్నీ ఉన్నాయి అనే అహంకారం ఉందన్నమాట. ఆ అహంకారం వల్ల వాళ్ళు ఏంటంటే చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. ఇంద్రుని గురించి మనం ఎన్ని కథలు, అహల్య కథలు, ఇంకోటి వేరే ఎన్నో రకాల కథలంతా వింటూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా ఇంద్రుడు ఎందుకు కొన్ని పాపములు మహావిష్ణువుడు చేయాల్సి వస్తుంది. అది లోక రక్షణార్థం అంటాడు. లోక రక్షణార్థం అన్నా కూడా దానికి ఏమరా అంటే విష్ణువు చేసిన ఆ పనులు కరెక్ట్ అని ఫుల్గా చెప్పేదానికి లేదనమాట. కానీ ఆయనకు ఆ ఇది ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు అట్లనేసి మనమే సర్దుకుంటా ఉంటాం. అది ఎంత కరెక్ట్ కాదు అనేది మనకు తెలియదు, ఆ దేవదేవుడికి తెలుసు. ఆయన ఏ రోజు ఎట్లా ఆ పాప పరిహారం ఎట్లా చేస్తాడు, దానికి ఆయనకి ఇచ్చే ఫలితం ఏమి అట్లనేది మనకు మనకు అంత ఇది మన జ్ఞానం లేదు కాబట్టి దాని గురించి అక్కర్లేదు. కానీ కొన్ని మంచి పనులు చేసేదాని కోసం మహావిష్ణువు కూడా కొన్ని పాప పనులు చేస్తున్నాడు. అట్లాగే పంచకృత్యములు చేయు అధికారం పంచమూర్తులపై దేవేంద్రాదులపై అజమాయిషి అన్నీ ఆ దేవదేవుడు వల్లకి ఇచ్చేసి, దేవతలు దేవేంద్రుడితో సహా మన పురాణాల ప్రకారం కొన్ని పాపములు చేయుచున్నారు. ఇది అధికార మోహము, గర్వము వలన. ఎందుకనగా ఒట్టి తపస్సు, భక్తి, దానముల వలన మాత్రమే ఈ పదవిని వాళ్ళు పొంది ఉన్నారు కాబట్టి వాళ్లకు అహంకారము అనేది రసించలేదు. వాళ్ళు కష్టపడే దీనికి పోయినారు, ఒక క్వాలిఫికేషన్ కలిగినాకనే పోయినారు. కానీ వాళ్ళలో ప్రేమ, దయ అనేది లేని దానివల్ల శీలం కూడా చెడింది అనమాట. ఎప్పుడు శీలం కూడా చెడుచుకుంటారో పాప పుణ్యంలో ఇది తెలియదు, తానునే గర్వము కూడా వస్తుంది అనమాట. ఆ రకంగానే వాళ్ళు ఓన్లీ దానము, తపస్సుతో వాళ్ళు సాధించిన దానివల్ల, జీవకారుణ్యం అనేది లేని దాని వల్ల వాళ్ళు పాప పనులు చేస్తున్నారు. దాని ఎఫెక్ట్ ఎవరంటే తిరిగి వాళ్ళు మనుషులుగా పుట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మరణం లేని పరిస్థితి వాళ్ళకి లేదు, వాళ్ళకు కూడా మరణం ఉంది. కాబట్టి మనం ఏంటంటే తపస్సు, భక్తి, దానం వల్ల మాత్రమే ఈ పదవిని పొందినారు. వారికి మనస్సు పక్వము కలగలేదు. జీవకారుణ్యంతో వారు సన్మార్గమున నడిచి ప్రేమ, కరుణ, దయతో మనస్సును, ఆత్మను, ప్రాణమును మార్చుకొనలేదు. జీవకారుణ్యము వాళ్ళలో లోపల ఇమడలేదు. వాళ్ళకి ఎంతసేపు ఎవరంటే తపస్సు చేస్తాము, మేము భక్తి చేస్తాము, ఎవరైనా ఏదైనా అడిగితే మా వాళ్ళకి సహాయం చేస్తాము, ఇందులోనే ఉన్నారు. కానీ దయాపూరితమైన ప్రేమ, ఇట్లాంటి దాని సత్యత, గర్వాన్ని గర్వాన్ని అణుచుకునే పరిస్థితి, అసూయ లాంటిది లేకుండా ఉండే పరిస్థితి, ఇవన్నీ వాళ్ళు దాని గురించి పెద్దగా అనుకోలేదు. కాబట్టి వాళ్లకు అక్కడ పోయి కూడా అన్ని ఇచ్చి కూడా తప్పులు చేస్తుంటాం. ఇక్కడ మన భూలోకంలో చూస్తున్నాం కదా, అన్ని రకాలుగా ఒక కూలివాడు లేదా ఒక సాలరీడ్ పర్సన్, ఒక మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ కన్నా హై స్టేజ్ లో ఉండేవాళ్ళు పాపాలు ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళకి ఏం తక్కువ, మిడిల్ క్లాస్ కన్నా ఏం తక్కువ ఇచ్చాడు దేవుడు. కానీ పాపములు ఆ గర్వం చేత నన్నెవరు అడిగేవాడు,
నాకు అన్నీ ఉన్నాయి అట్లనే గర్వం చేత వాళ్ళు పాపాలు చేస్తారు. ఆ పాపాలే వాళ్ళని శిక్షిస్తుంది. ఇది వాళ్లకు మనసు పక్వం కలగలేదు. జీవకారుణ్యంతో వారు సన్మార్గున నడచి ప్రేమ దయతో మనస్సును, ఆత్మను, ప్రాణమును మార్చుకొనలేదు. కావుననే వారి పుణ్య తపోబలము కొద్ది దాని అంటే పుణ్య తపోబలము ఉన్నంత వరకు, కొంతకాలం వరకు వారి పదవి సుఖము వాళ్ళ పదవిలో వారు సుఖముగా ఉండగలుగుతారు. తర్వాత మామూలుగా పదవిచ్యుతిని చేసి, అయ్యా నువ్వు పోయి తిరిగి భూలోకంలో నీ పుణ్యాన్ని సంపాదించుకొని రా అని చెప్పి తిరిగి దేవుడు పంపించేస్తాడు అనమాట. కానీ వల్లలా గారి సాధన ముఖముగా జీవకారుణ్య సన్మార్గ పరివర్తన ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, ఇది ఎప్పటికీ నిలకడై ఉన్నది కాబట్టి, మనము అందరూ కూడా ఆయన దారిలో అమరత్వను ఆ రకంగా పొందాలి. గాని మనము ఒట్టి తపస్సుతో, యోగముతో, భక్తితో, దానంతో మాత్రమే పొందితే అది టెంపరీగానే ఉంటుంది. అదే విణ్య తలవరం వేందుడైనకి పుణ్య పైన స్ఫూర్తి సంబంధం. దీనిపైన వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారంట. ఎవరు? అర్రే ఇవన్నీ మనం పొందలేకపోతున్నాము, ఈయన పొందిన్నాడే, మనకన్నా పైన వచ్చి కూర్చున్నాడే ఒక లీడరు. అట్లనేసి వాళ్లకు ఒక రకమైన బాధ, అసూయ అన్నీ కలిగి ఉన్నది అంటాడు. నెక్స్ట్, నాల్వగై నెరిగిను నాటుగా ఎనవే పాల్వగై ముழுதும் పనిత్త పైంబొన్నే అంటాడు. నాల్వగై నెరి, నాలుగు రకములైన మార్గములను ఆయన నిర్దేశిస్తున్నాడు. ఈ ప్రపంచంలో దైవ కృప ఎల్లప్పుడూ నిరంతరంగా తన ఉనికిని చాటుచూ ఈ ప్రపంచంను జీవింపజేస్తున్నది. 1000 ఏళ్లకు ముందు పెద్ద లీడర్ ఎవరు? అక్కడ పరిపాలన సాగించే రాజు. ఆయన కాలంలో ప్రజలకు ఏం కావాలంటే ఆయన ఇస్తే సరే, లేదంటే లేదు. నిజంగా కూడా ఇంతటి సౌకర్యంతో ఇప్పుడు మనం బ్రతికేట్టుగా వాళ్ళు ఆ కాలంలో బ్రతకలేదు. మందులు మాకులు కానీ, లేదా అంటే భోజన వసతులు కానీ మనలాగా వాళ్ళు తీసుకునేది లేదు. లేకపోతే ఏమరంటే మనం చెప్పుకోవడానికి చెప్పుకుంటాము, ఆ కాలంలో వాళ్ళు బ్రహ్మాండంగా జీవించారు, అట చేశారు. అవంతా ఏమి లేదు. ఈవెన్ సైనికులకంతా కూడా వాళ్ళకి వృత్తి ఎట్లా ఇచ్చేవాళ్ళంటే, ఇన్ని అంటే అప్పట్లో షేర్లు అంటారు కదా, షేర్లలో చిన్న చిన్న ఇది ఉంటాయన్నమాట, పడి కింద ఇంకేదో ఉంటుంది అనమాట. ఆ దీంట్లో కొలిచి ఇచ్చేవారంట వడ్లని. వాళ్ళు తీసిపోయి ఇంట్లో దంచి దాన్ని అన్నంగా చేసి తినాలి వాళ్ళు. అప్పుడే ఇది లేదు కదా, కరెన్సీ కానీ ఇది కానీ లేదు కదా. చూడండి అప్పుడు అంతా బ్రతుకులు ఎలా ఉంటుంది అనేసి. వీళ్ళు ఎప్పుడు తీసిపోయి, ఎప్పుడు దాన్ని దంచేది, ఎప్పుడు దాన్ని అన్నంగా వార్చి దానికి తగిన ఏదో కూర చేసుకుని తినేది ఎప్పుడు. కానీ మనం ఏమన్నా చెప్పుకుంటాం, మన వాళ్ళంతా బాగా బ్రహ్మాండంగా బతికినారు అది ఇది అనేసి. చీకట్లో ఇంట్లో పాము ఉంటుందా తేలు ఉంటుందా సరిగా తెలియదు, గుడ్డి దీపాలతో ఉంటారు. ఇవన్నీ ఏమన్నా 70 ఏళ్ళ వాళ్ళకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే గుడ్డి దీపంలోనే మేమంతా కూడా చదువుకున్నాం. ఇంట్లోకే తేళ్లు అవి వచ్చేది, అవి ఒక్కొక్క చూసి, లేకపోతే ఒకసారి కుట్టేసేది కూడా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ లేదు, మన ఎలక్ట్రిసిటీ ఉండేదాని వల్ల అవి రానియకుండా మనం కట్టుదిట్టాలు, కొన్ని మందులు అవి వేసి దాన్ని దూరం తరిమేస్తాం. కానీ ముందంతా ఏమరంటే ఆటోమేటిక్ గా అవి మనతోనే సంసారం చేస్తాయి. కానీ ప్రకృతి కొద్దిగా ఎక్కువగా అంటే చెట్లు చేపలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ చెట్లు చేపలు తక్కువైంది. ఇది కూడా ఒక కొరతే లేదా లేదు. పూర్తిగా ఆ కాలంలో ఇంకా 1000 ఏళ్ల ముందంటే ఎట్లా ఉంటుంది చూడండి. ఆ రకమైన దీంట్లోనే మనము ఉన్నాము, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పటికి కూడా దేవుడు శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే సామెత ప్రకారమే జరిగి ఉండదు అనమాట. ఎంతమందిని ఎన్ని పాములు కాటేసినాయో, ఎన్ని పాముల్ని మనము వీలైనంత వరకు కొట్టున్నాము, అట్లాగే ఎన్ని రకములుగా ఏ రకములుగా మనుషుల్ని
అంటే ప్రకృతి సహజంగా వాళ్ళు మధ్యలో, అంటే ప్రకృతి సహజంగా ఆయుష్ తీరి చనిపోయేదానికి ముందు ఇటువంటి దీపైన యాక్సిడెంట్ల పైన లేదా ఇన్సిడెంట్ల పైన చనిపోయిన వాళ్ళు దండిగానే ఉంటారు. మంచి వైద్యం లేదు, ఇవన్నీ లేకుండా ఏదో ఉండి చేస్తూ ఉన్నారంట. అప్పుడు కూడా దేవుడు అక్కడక్కడ తన యొక్క ఉనికిని చాటుతూ మంచిని కొన్ని విధమైన స్టేజెస్ దాన్ని కల్పించి అక్కడ కూడా ప్రజల్ని, జీవుల్ని రక్షించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ విషయం మనము అనగా మనుషులు గ్రహించలేక ఆ దైవ కృపను సరైన మార్గంలో పొందలేక నానాయాతన పడుచున్నాము. ప్రకాశవంతమైన ఆనంద జీవితము, దైవ కృప కలిసి మనము దుఃఖము, మరణమును జయించి అమరులై జీవించడం కావలసిన మార్గమును మన ఆత్మలోనే ఆ దేవదేవుడు రూపొందించి ఉన్నాడు. ఇక్కడ అదే ఆత్మ గాని పుణ్యముతో నిండిన రోజు అమృతము ఆటోమేటిక్ గా వర్షిస్తుంది. నిద్ర, ఆహారము అక్కడ లేదు. మరణాన్ని జయించిన గుర్తు అదే. ఇది ముందే పద్యంలో వచ్చింది. మన దేవుడు మనలోనే, ఇప్పుడు అందరికీ డౌట్, మన ఆహారం లేకుండా ఎలా బతుకుతాము, మరణాన్ని ఎలా జయించగలము, ఇది ఏమరా ఎట్లా ఇది అనేది. కానీ మన ఆత్మలో మన పాపములంతా పుణ్యము చేరుకొద్దీ లోపల ఉండే పాపం బయటకు వచ్చేస్తుంది. అంత పాపాన్ని బయట తరిమేసిన తర్వాత, పుణ్యమే నిండుకున్న తర్వాత ఆత్మ మొత్తానికి ఆటోమేటిక్ గా అమృతము మనలో ఊరుతుంది, వర్షిస్తుంది. అమృతం ఊరినప్పుడు మరణాన్ని ఆటోమేటిక్ గా జయించగలుగుతాం, ఉత్తమ శరీరం పొందగలుగుతాము. అక్కడి నుండి కుండలినికి మనము పోయి జ్ఞాన శరీరం దాకా వెళ్తాము. ఇది పరిస్థితి. ఈ విషయమును నీవు గ్రహించి నన్ను చేరి ఉన్నావు అని వల్లలారు గారికి చెప్తున్నారు అనమాట. అంటే ఏది? ప్రకాశవంతమైన ఆనంద జీవితము, దైవ కృప కలిసి మనము దుఃఖము, మరణమును జయించి అమరులై జీవించడం కావలసిన మార్గమును మన ఆత్మలోనే ఆ దేవదేవుడు రూపొందించిన్నాడు అని మనం తెలుసుకోలేకపోతున్నాము. కానీ వల్లలారు గ్రహించి దేవుణ్ణి చేరి ఉన్నట్టు ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఈ ప్రపంచంలో సృష్టి 4 రకములుగా ఉన్నది. అవి సాయుజం, అండజం, ఉద్బీజం, శ్వేతజం. అనగా గర్భం ద్వారా, గ్రుడ్డు ద్వారా, మొలకల ద్వారా మరియు చెమట, మురికి నీరు ద్వారా ఈ మొత్తము సృష్టి జరుగుతున్నది. పై దైవ కృపను కనుగొనుటకు, తెలుసుకుంటకు ప్రతి జీవికి విచక్షణ జ్ఞానం కావలసి ఉన్నది. కావున అన్ని జీవులు పరిణామ కార్యక్రమంలో మానవులు సృష్టించబడి, చిన్న క్రిమి కీటకాదులు కూడా, అంటే రాయి లాంటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇది లేనివి కూడా రేపు కొద్దిగా జన్మను పొంది అది మనిషి వరకు వస్తుంది. మనిషి వచ్చాక, మనిషిగా అయినాక అతనికి విచక్షణ జ్ఞానము ఏర్పడే జన్మలు ఏర్పడతాయి. ఆ జన్మలు ఏర్పడి అన్ని జీవులు పరిణామ కార్యక్రమంలో మానవులుగా సృష్టించబడి వారికి విచక్షణ జ్ఞానంతో కూడిన దైవ కృపను నీవు అనగా వల్లలారు గారు తెలియపరిచి సదరు మార్గంలో వారిని నడిపించి అందరికీ అనగా అన్ని జీవులు దైవ కృపను పొందినట్లు చేయము అని ఆజ్ఞాపించి ఉన్నాడు. అన్ని జీవులకి నువ్వు ఇక్కడ సన్మార్గాన్ని బోధించాలి. సన్మార్గాన్ని బోధించి అన్ని జీవులు ప్రకాశవంతమైన జీవితాన్ని పొందేదానికి, మరణాన్ని జయించి హాయిగా ఎప్పటికీ ఉండేదానికి నువ్వు మూల పురుషుడు కావాలి. అట్లని దేవుడు ఇతన్ని ఆశీర్వదించి ఆ పని నువ్వు మొదలుపెట్టు అటని చెప్తున్నాడు. కాబట్టి కలియుగ అంతం కూడా అయిపోయింది. ఇప్పటికి 2000 సంవత్సరాలకి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చి జ్ఞాన సిద్ధుల యుగంగా స్వామియే చెప్తున్నారు. అయినా కలియుగం యొక్క ఇది కొద్దిగా ఆ ప్రభావం ఉంటుంది, రాను ఆ ప్రభావం తగ్గిపోతుంది అంటాడు. దైవ కృపను పొందుటకు నిర్దేశించబడిన సూత్రములు ఈ అండచరాచరమును సృష్టించి జీవింపజేసి లయం చేసే దేవుడు ఒక్కడే అనేది మనసులో మనము మొదట నాటుకోవాలి.
ఫస్ట్ మనం ఏమరా అంటే ఈ దైవ కృపని పొందాలా అంటే దేవుడు ఒక్కడే. కనిపించిన చోటంతా ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క హిస్టరీ, ఒక్కొక్క ఇది ఈ రకంగా ఉంటే మనకు జ్ఞానము రాదు. దేవుడు ఒక్కడే. అదే చాలా సార్లు నాకు ఆశ్చర్యం, అందరికి కూడా ఆశ్చర్యము. ఇదే సూర్యుడు అమెరికాలో ఉంటే అవును ఒకే సూర్యుడు అమెరికాలో, జపాన్లో, ఇట్లా ఆస్ట్రేలియాలో, ఇండియాలో అనేసి ఒప్పుకునే మన మహానుభావులు అందరూ కూడా దేవుడు కూడా ఒకడే కదయా. ఆయా పరిస్థితి, ఆ లాంగ్వేజ్, ఆ దీన్ని బట్టి, ఆ ఎన్విరాన్మెంటల్ దీన్ని బట్టి ఒక రకంగా వాళ్ళు వేరే వేరే పేరుతో పిలిచి ఉన్నారు. ఒకటే కదట. లేదు లేదు లేదు, ఇది మా దేవుడు వేరే, ఆ దేవుడు వేరే అట్లని ఇక్కడ విచక్షణ జ్ఞానము అనేది లేకుండా అసూయలతో నిండి, నేను గొప్ప నువ్వు గొప్ప అనే గర్వంతో నిండి మనము దేవుణ్ణి చూసే చీకటిని తొలగించుకోనలేకపోతున్నాము. అది ఫస్ట్ దెబ్బ కొట్టుతా ఉండేది ఇక్కడ వల్లలారు గారు. అదే అనమాట. అంటే ఏదిరా అంటే దేవుడు ఒక్కడే అట్లనే దానికి వచ్చేయాలి నువ్వు. రామాయణంలో రాముడి దేవుడు, కృష్ణుడు అయోధ్యకు పోతే రాముడి దేవుడు, ద్వారకు పోతే కృష్ణుడు దేవుడు అంటే కుదరదు. దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ దేవుడు ఒక్కడే అనే దీనికి రండి. అన్ని ప్రాణుల్లో ఆ దేవుడు చిత్రూపమై వసి ఉన్నాడు. ఆయన కన్నా పెద్దవాళ్ళు లేదు, ఆయన కన్నా అతి సూక్ష్మమైన వాళ్ళు లేదు. ఏ ప్రాణి ఆయన కన్నా సూక్ష్మం లేదు, ఆయన కన్నా పెద్దది లేదు. ఈ యావత్ విశ్వము, ఆ విశ్వాన్ని దాటి ఇంకా కూడా విశ్వము వ్యాపిస్తూ విజృంభిస్తూ ఉంది అంటే అంతకంతటా ఆ దేవదేవుడు పెరుగుతూ ఉన్నాడు. అంతకంత ఆ దేవుడు దాన్ని మించి ఉన్నాడు. ఆయన పెద్ద రూపం ఉంది. అట్లాగే చిన్న చీమలో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఎంత చిత్రరూపంగా ఉండాలి. క్రిమిలో కూడా ఆత్మ ఉంది. ఆ ఆత్మ దేవుడు ఉన్నాడు. అంటే పెరిదినం పెరిదా, శరీదినం శరీదా, అరిదినం అరిదామంటాడు. ఇది చాలా అరుదులోను అరుదు అంటాడు. అట్లాగే అది పഴசுవేన అముదన అరులన అరిదన దేవరు అరియారంటాడు. అంటే అది పాపపు పండు యొక్క తీపిదనము. అట్లని అమరులకు కూడా తెలియదు ఏది అంత తీపిగా ఉన్నాడంట దేవుడు. అంత అరుదైన వాడు. కానీ అరుదైన వాడుగా ఉన్నవాడు కూడా ఎళిదేనా అంటాడు తిరువాచకంలో. ఎళిదేనా అంటే ఈజీ, చాలా ఈజీగా ఉన్నవాడు. అప్పుడే అరుదైన వాడు అంటాడు, ఈజీగా ఉండేవాడు అంటాడు. ఏమరా అంటే పెద్దవాడు అంటాడు, మరి సూక్ష్మమైన వాడు అంటాడు. ఎట్లా దేవుణ్ణి ఎట్లా మనం చేయగలం, హౌ మనం ఎట్లా డిఫైన్ చేయగలము అంటే పరిస్థితి మనం వస్తామన్నమాట. ఆ పరిస్థితి వచ్చినప్పుడే పక్వ స్థితి పొందాలి. ఆ పక్వ స్థితి పొందేదానికి జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే మనము చుట్టూ అబ్జర్వ్ చేయాలి. మన జీవితాన్ని దయా ప్రేమతో నిండింపు చేసుకోవాలి. అన్ని ఒకదానికి ఒకటి లింక్ అండి. అన్నిటికీ మూల కారణం అంటే ప్రేమ, దయ, సచ్చీలత. దీన్ని బట్టే మనం ఏమైనా కానీ ఏ కార్యం కానీ మనము చేసుకోగలము. దేవుణ్ణి మనం అప్రోచ్ కాగలము. దేవుడే లేదంటారు అంటే లేదు అంటారు వాళ్ళు. ఏమనంటే ఆ పక్వ స్థితి వాళ్ళకు రాలేదు. ఇంకొక రకంగా పెద్ద పెద్ద స్కాలర్స్ కూడా లేదు అంటారు. కానీ దేవుడు అనే దీనిపైన వాళ్ళు ఆ లైన్లో వాళ్ళు ఆలోచించారు. ఇట్ ఈస్ నేచర్ అనే దానిపైన ఆలోచించుంటారు. ఆ నేచర్ అనేది ఎప్పటికీ ఇట్లే ఉంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఆ నేచర్ కూడా ఎందువల్ల చేస్తున్నది ఈ పని అట్లా దాని గురించి వాళ్ళు ఆలోచనలో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉండేదాని వల్ల ఆ ఆలోచనకు పోతే వాళ్ళు కూడా దైవం అనే దాన్ని వాళ్ళు ఒప్పుకోగలరు. నేచర్ని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. నేచర్ వచ్చి ఒకరు ఒకే రీతిగా ఉండదు అనేది ఒప్పుకుంటా ఉన్నారు. కరెక్టే. ఈ ఆలోచన నేచర్ గురించిన ఆలోచన పైన పోతుంది. కానీ వాళ్ళకి నేచర్ అనేది ఒక అతీతమైన శక్తి. ఆ శక్తికి ఏమి, ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటేనే దానిపైన పోవడం లేదు. ఆ శక్తి యొక్క ఇంటెన్షన్ ఏమైనా ఉన్నదా
అట్లనేది కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. ఆ శక్తి ఉంది, ఆ శక్తి ప్రకారం జరుగుతుంది. దాన్ని నేచర్ అంటాము. మామూలుగా మనుషులుగా అన్ని జీవరాశులు పుడుతున్నాయి, జీవిస్తున్నాయి, పోతున్నాయి, అంతవరకే వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి దాన్ని ఇంకా కూడా అది ఎంతవరకు మనలో ప్రభావితం చేస్తుంది అట్లనే దాన్ని వాళ్ళు చూడడం లేదు. అది కానీ వాళ్ళు ఎవరంటే మంచితనం వైపే వెళ్తున్నారు. వాళ్ళు చెడు పెద్దగా లేదు. వాళ్ళు దీన్ని గట్టిగా డిఫైన్ చేయలేక లేదా లోపల రీసెర్చ్ చేయకుండా ఉన్నా కూడా వాళ్ళు చెడు వైపు మొసలటం లేదు. వాళ్ళు వచ్చి మానవత్వం పైనే పోతున్నారు. కానీ భక్తి, దేవుడు, గుడి అంటనే వాళ్ళే పాప పనులు ఎక్కువగా చేస్తున్నారు. ఏనంటే దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ దేవుళ్ళు ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్గాలు ఉన్నాయి. డిఫరెంట్ ఒకదానికి ఒకటి గిట్ట, ఒకదాని ఒకటి, వాటిని చూస్తే ఒకటి ఈర్ష్య, ఇవన్నీ ఎక్కువ. వాళ్ళు లేదనేసాడు, లేదు అంతే. అన్నిటికీ నాస్తికుడు దేవుడు లేదు అనేసినాడు, లేదు అంతే. ఏ ఊళ్ళో ఉన్న నాస్తికుడు కూడా లేదు. కానీ మానవత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ అట్లా కాదు. మానవత్వం వైపు పోదామంటే వాళ్ళు ఏరంటే నీ మతం గొప్పది, నా మతం గొప్పది, నీ మార్గం గొప్పది, నా మార్గం గొప్పది. ఈ రకంగా పోయేదాని వల్ల ఇక్కడ చెడుని మనము అరికట్టలేకపోతున్నాము. ఎప్పుడు చెడును అరికట్టలేకపోతున్నాము, మానవత్వం పైన మన దృష్టి పోదు. దెబ్బలు తినేవాళ్ళు ఒక మానవుడు అటనేది వీడికి రాదు. దెబ్బ కొట్టేదాని మీదనే ఉంటాడు కాబట్టి వీడికి మానవత్వం పైన మనసు పోదు. కాబట్టి వీడు పాపాత్ముడుగానే ఉంటాడు. ఇక్కడ ఇది అన్నమాట. అన్ని ప్రాణుల్లో ఆ దేవుడు చిత్రూపమై వచ్చి ఉన్నాడు. కావున అన్ని ప్రాణులు మన సహోదరులే. అట్లనే ఒక భావం కూడా పెంపొందించుకోవాలి. కులము, మార్గము, మతముల విభేదమును విడనాడవలెను. ఇది అందరూ చాలా మంది పోరాడుతూ ఉన్నారు. కానీ అది జరగడం లేదు. చిల్లర దేవుడును మొక్కుచు బలులు ఇచ్చుట చేయరాదు. మాంసాహారమును నిషేధించును. జీవగారుని సచ్చీలతే మోక్ష గృహపు తాళపు చెవి. నీకు జీవకారుణ్యం లేకపోతే మోక్ష గృహం యొక్క తాళము తెరవదు. కాబట్టి జీవకారుణ్యాన్ని వల్లలాల్ గారు ఎక్కువగా ప్రబోధిస్తున్నారు. నువ్వు కంపల్షన్ చేత కూడా నువ్వు జీవకారుణ్యం చేయపరాలేదు. కొద్ది రోజులకు నువ్వు నీలోనే మనసులో మార్పు వస్తుంది. కాబట్టి జీవకారుణ్యమే మెయిన్ ఇక్కడ. జీవకారుణ్య ఇంద్రియ, కరణ, జీవ, ఆత్మ సచ్చితలతో జీవింపుము. మన జీవనము ఎలా సాగించాలంటే ఇంద్రియ సచ్చీలత, కరణ సచ్చీలత, జీవ సచ్చీలత, ఆత్మ సచ్చీలత. వీటి గురించి ఇది కావాలంటే జీవకారుణ్య సచ్చీలత అనే మా పుస్తకాన్ని చదివిన వాళ్ళకు తెలుస్తుంది. చాలా డీటెయిల్ గా ఇచ్చున్నారన్నమాట. ఈ సచ్చీలతలతోనే మనము బ్రతకను మనము సాగించాలి. సత్యమైన ప్రేమతో నీ లోపలి చిజ్యోతి అను అరుట్పురి జ్యోతిని దర్శింపవలెను. మనలో ఉండే చిజ్యోతి, ఈ చిజ్యోతి అరుట్పురం జ్యోతి, పెద్ద జ్యోతి. అదే ఇది, ఇదే అది. కాబట్టి ఈ చిజ్యోతిని ఏ రకంగా సత్యమైన ప్రేమతో, డూప్లికేషన్ కాకూడదు, సత్యమైన ప్రేమతో నీ లోపలి చిజ్యోతిని, అంటే ముదురు మీద ఒక ఆ జ్యోతిని చూసే ఆ దృష్టి, కళ్ళు మూసుకునో కళ్ళు తెచ్చుకునో నువ్వు దృష్టిని దాని మీద ఉంచినావంటే అప్పుడు నీకు తెల్లగా జ్యోతి కొన్ని ఏండ్లకు కనిపిస్తుంది. అంతవరకు చీకటిగానే ఉంటుంది. ఆ లోపల నిన్ను నువ్వు సవరించుకుంటూ ఉండాలి. నీ యొక్క క్యారెక్టర్ని సవరించుకుంటూ ఉండాలి అనమాట. నెక్స్ట్, సత్యమైన ప్రేమతో నీ లోపల చిజ్యోతి అనో అరుప్ర జ్యోతిని దర్శించవలను. అన్ని జీవులకు నీ చేతనైనంత సహాయము ఉనర్చవలెను. వారి ఆకలి, దాహము, భయము, రోగము, కోరిక మొదలు వాటిని తీర్చుటకు ప్రయత్నించవలేను. కొన్ని మనకే భయం వేసినప్పుడు నువ్వు పోవద్దు. కానీ అన్నం పెట్టే దాంట్లో ఎవరికి ప్రాబ్లం ఉండదు.
దాహం తీర్చే దాంట్లో ప్రాబ్లం ఉండదు. నయం చేత కొద్దిగా వాళ్ళ భయాన్ని మనం తగ్గించేదానికి మనం మాటలు మాట్లాడే దాంట్లో ఏం పోదు. రోగము ఏదైనా మందులు ఏదో డాక్టర్ లిస్టులు అవి ఇవి ఇటువంటివి వాళ్ళకి ఇచ్చి పలానా చోటికి లేదు నువ్వు సహాయాన్ని నాతో రా అంటే మనం పోయే దాంట్లో ఎటువంటి బాధ ఉండదు. వాళ్ళ కోరికలు ఇప్పుడు చాలా మంది ఉంటారు కొన్ని కోరికల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లవాడికి చదువుతా ఉంటాడు, వాడికి పెద్దగా ఎక్కదు, కానీ వాడు ఎగ్జామ్ పాస్ కావాలా, వాడిని ట్రైనప్ చేయండి. వాళ్ళ పుస్తకాలు ఇవి వీళ్ళతో అట్లాగే ఉద్యోగం కావాలన్న వాళ్ళకి ఇట్లాంటివి అంతా కూడా మనం ఎన్నో చేసి మనం వాళ్ళ కోరికల్ని అట్లాగే పెళ్లి సంబంధాల్లో పెళ్లి చేసేదానికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పి చేయొచ్చు. ఇటువంటి పనులంతా కొన్ని కోరికలను తీర్చుట అంటాడు. ఎదుటి వారి కోరికలు తీర్చి నీ వల్ల అయినా సహాయం చేయి. పై సూచనలను స్త్రీ పురుషులు సక్రమంగా పాటించాలేను. ఇక అదే చెప్పినాడు, ஸ்ரீ நால்வகை நெறியினும் நாட்டுக எனவே పాల్వగై ముழுதுం పణిత్త భయము. పాల్వగై ఆడ మగ ఎటువంటి భేదము లేకుండా అందరిలోనూ నువ్వు ఈ సన్మార్గాన్ని నాటింపజేయాలా. మన వేదాలు లేడీస్ వద్దు అనేసింది కదా, అట్లాంటివన్నీ లేదు, ఇద్దరు సమానమే. కాబట్టి ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలోనూ ఈ సచ్చీలతను పెంపొందింపచేయి అటని ఆ దేవదేవుడు వడ్లార్ గారికి ఆజ్ఞ అనుజ్ఞ రెండు ఇచ్చాడనమాట. పై సూచనలు స్త్రీ పురుషులు సక్రమంగా పాటించడానికి వాళ్ళు తయారుగా ఉండాలి. ఈ సూచనలతో చర్య, క్రియ, యోగము, జ్ఞానము ఆ 4 విభాగంలో అనగా మార్గంలో ఆ ఆచరణతో ప్రయోగము చేయము. నువ్వు ఈ సూచనలతో పైన చెప్పిన 9 సూచనలు ఏది ఇంకోసారి చెప్తాను చూడండి. ఈ అండచరాచరం సృష్టించి చేసి లయం చేసే దేవుడు ఒక్కడే. అన్ని ప్రాణుల్లో ఆ దేవదేవుడు చిత్రూపమై వెలసిన్నాడు. కావున అన్ని ప్రాణులు మన సహోదరులే. కులము, మార్గము, మతముల విరోధములు విడవాడుము. చిల్లర దేవుడిని మొక్కుచు బలులు ఇచ్చుట చేయరాదు. మాంసాహారమును నిషేధించము. జీవకారుణ్య సచ్చీలతే మోక్షగృహం తాళం చెవి. జీవకారుణ్య ఇంద్రియ కరణ జీవ ఆత్మ సచ్చీలతలతో జీవింపము. సత్యమైన ప్రేమతో నీ లోపలి చిజ్యోతి అరుపరి జ్యోతిని దర్శింపవలెను. అన్ని జీవులకు నీ చేతనైనంత సహాయము అనర్చవలెను. వారి ఆకలి, దాహము, భయము, రోగము, కోరిక మొదలగు వాటిని తీర్చుటకు ప్రయత్నించము. పై సూచనలను స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా సక్రమంగా పాటించేదానికి నీ యొక్క ఉపదేశములు ఉండవలేను అట్లని దేవుడు వడలార్ గారికి సూచిస్తున్నాడు అనమాట. ఈ సూచనలతో చర్య, క్రియ, యోగము, జ్ఞానము అను 4 విభాగముల్లో అనగా మార్గముల్లో ఆచరణతో ప్రయోగం చేయము. ఈ ప్రకారమే పైన తెలిపి ఉన్న ఇంద్రియ, కరణ, జీవ, ఆత్మ సచ్చీలత మార్గంలో ఉన్న వారికి కూడా ఈ సూచనలు ఇచ్చి వారిని ప్రయోజనం పొందినట్లు చేయము అని దేవుడు ఇక్కడ వడలార్ గారికి ఈ పద్యం ద్వారా సూచిస్తున్నారు. నెక్స్ట్, எழுவகை நெறியினும் ఇయత్రుగా ఆడ నాటుగా అన్నాడు. అంటే వాళ్ళకు చెప్పుము, చేసుకునేది లేనిది వాళ్ళ ఇష్టం. ఇక్కడ ఇయత్రుగా అంటాడు. ఇయత్రుగా అంటే డూ ఇట్, వాళ్ళు చేసేటట్టు చెయ్యి అట్లనేసి ఇయత్రుగా. எழுவகை நெறியினும் ఇయత్రుగైనవే ముழுవగై కాటి ముయంగియ పొన్నే అంటాడు. ఓ దేవదేవా, బంగారమా, నా బంగారమా అట్లని చెప్పు, నాకు ఈ రకంగా నువ్వు ఆజ్ఞ ఇచ్చున్నావు. ఏ రకంగా? எழுவகை நெறியினும் ఇయత్రుగా, 7 మార్గముల ద్వారా కూడా దీన్ని నువ్వు ఇంపోజ్ చేయి, సన్మార్గమును ఇంపోజ్ చేయి. ఇంతకు ముందు పద్యంలో దైవమును పొందుటకు అన్ని మార్గములను మానవులకు వారి వారి ఆత్మల్లో పొందుపరిచినట్లు ఆ దేవదేవుడు వాళ్ళకు తెలిపి వారిని ఆ ప్రకారము జీవకారుణ్య సచ్చీలతో నడుచుకున్నట్లు వారిని నిర్దేశించవలసిందిగా చెప్పి ఉన్నారు. అన్ని నీలో ఉందిరా, ఈ టోటల్ యావత్ ప్రపంచం నీలో ఉంది. నువ్వు దాన్ని కావలసినంత వరకు నువ్వు కావలసి తీసి అనుభవించాలి. నువ్వు అనుభవిస్తూ మరణాన్ని జయించాలి. మరణాన్ని జయించి ఎప్పుడు సంతోషంగా హాయిగా ఉండాలి. ఇది దేవదేవుడి యొక్క ఆయన యొక్క ఆశయం.
కానీ మనము ఆ ఆశయానికి అనుగుణంగా నడుచుకోవటం లేదు. ఇంకా కొందరు దారి తెలియక అల్లాడుచున్నారు. వారిలో కూడా ఈ క్రింది సూచనలు వసంగి వారును ప్రకాశవంతమైన కృపా జీవితం పొందినట్లు చేయము అని చెప్పుచున్నారు. అవి 7 రకములుగా ఉన్నారు. వాళ్ళు ఉండే మార్గాలు 7 రకమైన మార్గాలు. ఏదిరా అంటే ప్రాపంచిక బంధ పాశములను విడనాడి మనస్సు బుద్ధి చిత్తమును నిలిపించిన వారు. అంటే ఇప్పుడు కొంతమంది ధ్యానం చేస్తాము తపస్సు చేస్తున్నాము అంటున్నారు కదా, అటువంటి వారు. వాళ్ళకు కూడా ఏమనంటే యోగం ద్వారా చూస్తున్నారు కానీ వాళ్ళు ప్రేమ దయ సత్యలతలు వాళ్లకు కొద్దిగా కూడా వాళ్ళు దాని గురించి అనుకోవడం లేదు. కాబట్టి ప్రాపంచిక బంధ పాశములను విడనాడి మనస్సు బుద్ధి చిత్తమును నిలిపి ఉంచిన వారు. కానీ వాళ్ళు ట్రైనప్ అవుతున్నారు, కానీ అసలు క్యారెక్టర్ అసలు విషయాన్ని వదిలేసి ఉన్నారు. ఆ అసలు విషయాన్ని వాళ్ళకి ప్రబోధించము అంటారు. అది తర్వాత రెండవది ఇడా పింగళ శ్వాసలను ఆపించినవారు. వీళ్ళు ఏదిరా అంటే శ్వాసాన్ని ఆపి శ్వాసతో వాళ్ళను నేను దేవుణ్ణి కనుక్కుంటాను ఆత్మను కనుక్కుంటాను అంటున్నారు కదా, వీళ్ళంతా ఇడా పింగళ శ్వాసల్ని నిలిపించిన వారు. వీరికి కూడా ఈ ముందు చెప్పిన సన్మార్గం తెలియదు, వాళ్ళకు కూడా బోధించు. నెక్స్ట్ పంచేంద్రియ జ్ఞానేంద్రియములను వశం చేసుకుని ఉన్నవారు. వీళ్లకు పంచేంద్రియ జ్ఞానేంద్రియములు అంటే ముఖ్యంగా దీన్ని ఎవరు చేయరు, గాయత్రి జపం చేసే వాళ్ళని చెప్పాలా. వాళ్లకు 36 తత్వములలో వాళ్లకు ఈ పంచేంద్రియ జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల గురించి మొత్తం 20 పంచభూతములతో 20, దానికి 36లో 20 పోతుంది. తర్వాత బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు 3, 23, బుద్ధి చిత్తం ఆహారం 27 పోతుంది. మిగతా ఉండే 9. ఆ 9 దీంట్లో ట్రైనప్ అవుతున్న వాళ్ళకి కూడా నీవు పంచేంద్రియ అంటే పంచేంద్రియ జ్ఞానేంద్రియములను ఈ వశం చేసుకొని తపస్సు ఉనరించినట్లు అనుకుంటున్న వాళ్ళు, కానీ తపస్సు కాదు. గాయత్రి మంత్రం ఎవరు చూడు ఏట్లో నిలబడి చేస్తూ ఉంటారు అన్నమాట. ఏరు ఉండే వాళ్ళకి తెలుసు, ఇళ్లలో స్నానం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకు కూడా యోగారణ్యము తెలియదు, వాళ్ళు కూడా సన్మార్గులు కారు. కాబట్టి వాళ్ళంతా జీవకారుణ్యంతో సన్మార్గులుగా వాళ్ళని తిప్పుము అంటాడు. నెక్స్ట్ మహామాయని తొలగించుకున్నవారు. మాయ తల్లి, మహామాయ దాని బిడ్డ. మహామాయలోనే మన కర్మలు తిరోదాయము అన్ని వచ్చేది దాంట్లోనే. కాబట్టి ఈ మహామాయని తొలగించిన వారు కొంతమంది ఉన్నారు, కానీ వాళ్ళకు నెక్స్ట్ దారి తెలియకుండా ఉన్న వాళ్ళు అట్లే జీవిస్తున్నారు. వాళ్ళు కర్మ అశుద్ధ జ్ఞానమును వీడి ఆత్మతో కలిసి ఉన్న అహంకారమును పోగొట్టుకున్నవారు. కొంతమంది అహంకారాన్ని కూడా పోగొట్టుకుని వాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారనమాట. వాళ్ళు కర్మ అశుద్ధ జ్ఞానమును కూడా కొంచెం పోగొట్టుకుని ఉంటారు, కానీ వాళ్ళకు కూడా జీవకారుణ్యము తెలియదు, వాళ్ళకు కూడా దాన్ని తెలియపరచు. అబద్ధపు జ్ఞానముతో సహజ మలముగా ఉండి ఈ ప్రాణమును ఆడించు అహంకారమును పోగొట్టుకున్నవారు. అబద్ధపు జ్ఞానముతో ఇప్పుడు చెప్తాం వల్ల మనకు మోక్షాన్ని గురించి చెప్పి ఇంతవరకు మన మహాములు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, ఇట్లంతా అనుకుంటా ఉన్నాం కదా, కానీ వాళ్ళంతా కూడా అందరూ దేహాన్ని కింద విడిచిన వాళ్లే. కాబట్టి వాళ్ళు చెప్పిన దారిలో వాళ్ళు సక్సెస్ కాల, వాళ్ళు చెప్పిన దారిని అనుసరించే మనము సక్సెస్ కాకుండా ఉన్నాము. కాబట్టి ఈ అబద్ధపు జ్ఞానముతో సహజ మలముగా ఉండి ఈ ప్రాణమును ఆడించు అహంకారమును పోగొట్టుకున్నవారుగా వాళ్ళు కొంచెం అహంకారాన్ని పోగొట్టుకున్నారు, కానీ దారి తెలియకుండా కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా దీన్ని ఉపదేశించు అంటాడు. తర్వాత ధ్యానంలో తన్ను మరచి ఉన్నవారు. ఎప్పుడు చూడు వాళ్ళు ఏరంటే మా దీనికి కూడా వస్తారు, ఇదేంటండి ఇవంతా మనం భక్తి కూర్చొని తపస్సు మనము ధ్యానం చేస్తాం, ధ్యానం ఒకటే అనే వాళ్ళు ఉన్నారు. అటువంటి ధ్యానం ఉండే వాళ్ళకు కూడా ఎప్పుడు ధ్యానం తప్ప ఇంకో ఏది వాళ్ళకు మనసులో రాదు. అటువంటి వాళ్ళకు కూడా జీవకారుణ్యాన్ని నేర్పించు అని వీరికంతా నిజమైన జ్ఞాన మార్గమును చూపించి వాళ్ళు నిజము తెలుసుకున్నట్లు చేయము అని
నాకు అంటే వల్లలార్ గారికి నిర్దేశించిన ఓ బంగారుమయమైన దేవా అని ఈయన స్తుతించుతున్నాడు. ఇక్కడ ఇది అన్నమాట. నెక్స్ట్, ఎన్నియ పడియలాం ఇయற்றுக என்றனை పుణ్య బలతాల్ పొందియ నిధియే అంటాడు. నిధి అనగా సేకరించబడిన ద్రవ్యము, బంగారు, మణులు మొదలగునవి. ఇవంతయు ప్రపంచమున అతి విలువైనది, మన జీవితమునకు కావలసినది. ఈ నిధులను కశ్యప నిధి, కల్పనిధి, శంఖనిధి, పద్మనిధి, నీలనిధి, నందనిధి, మహానిధి, మహాపద్మనిధి, ముకుంద నిధి అని 9 రకాలుగా కూడా అంటారు. ఇంకా మణులలో వజ్రము, మరకతము, మాణిక్యము, ముత్యము, వైడూర్యము, గోమేతకము, పుష్పరాగం, నీలం, పవళములు అనియు, లోహములలో బంగారు, వెండి, సీసము, తామ్రము, నాగతత్వం, మధుకం, రతి, కంచు, ఇనుము ఇవన్నీ కూడా ప్రాపంచిక నిధులుగా చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ దైవ నిధులు కాకపోయినా ప్రపంచంలో మనుషులు, మానవాళి సంతోషం పొందేదానికి కొద్దిగా పొటెన్షియాలిటీ అంటే మనము జీవితాన్ని కొంచెం దృఢపరుచుకునేదానికి ఇవన్నీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. కానీ ఇక్కడ స్వామి చెప్పినది పుణ్యనిధి అనగా భగవంతుని కృపతో పలు జన్మల్లో మనము సంపాదించిన పుణ్యనిధి. ఒక్క జన్మలో రాదు ఏది కాని పుణ్యము, పలు జన్మలు మనము దానికి ఆ పుణ్యాన్ని మనము చేస్తూ రావాలి. ఆ పుణ్య పాపములు అనేది మనకు తెలీదు. కొన్ని పాపముతో కలిసిన పుణ్యంగా ఉంటుంది, కొన్ని ఒట్టి పుణ్యంగానే ఉంటుంది, కొన్ని పుణ్యము అనుకుని పాపమే చేస్తాము. ఎన్నో రకాలు ఇవన్నీ భగవంతుడికే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి ఈ పుణ్యనిధిని మనం పొందాలంటే దేవుని అనుగ్రహంతో మనము దాన్ని సాధించాలి. ఈ పుణ్యనిధి వల్లలార్ గారికి పంచకృత్యములను చేయు వరమును శక్తిని ఇచ్చేన్నది. ఈ పుణ్యనిధి భగవంతుని బొక్కిషంలో నిక్షిప్తమై అనుకున్నప్పుడు తన ఇష్ట ప్రకారం తీసి ఇతరులకు ఒసంగుటకు అనుమతి ఇవ్వబడినదంట. వల్లలార్ గారి పుణ్యనిధి ఎటువంటిదిరా అంటే దేవుడు వరాన్ని ఇచ్చాడు. నీ దగ్గర ఉన్న పుణ్యనిధి నా దగ్గర ఉన్న నిధికి సమానము. నువ్వు ఎంత తీసినా అది ఎక్కువ అవుతూ ఉంటుంది, జస్ట్ లైక్ జ్ఞానము. కాబట్టి నువ్వు ఎవరికి అనుకుంటే వాళ్లకు నువ్వు ఏదైనా అది తీసి పంచుము అన్నాడు. ఇప్పుడు మనం దేవుడి దగ్గర వరకు పోలేని పనిలే, వల్లలార్ గారే తీసి ఇచ్చేసాడు మనకు కావాల్సినంత కూడా, జ్ఞానంతో సహా, ద్రవ్యంతో సహా, అన్ని క్షేమములతో సహా, మనకు ఆరోగ్యంతో సహా ఈ వల్లలార్ గారే నువ్వు, ఎందుకంటే అటువంటి వరాన్ని ఆయన పొందాడు దేవుడి దగ్గర నుండి. నువ్వే తీసి ఇచ్చేయరా, నువ్వు ఎవరిని అనుకుంటున్నావో అంటే వల్లలార్ గారికి సెలెక్ట్ కావాలి అన్నమాట. ఆయన ఎవరికి సెలెక్ట్ అయితే ఆయన ఇదేన్ని చూస్తాడు, ప్రేమ ప్లస్ సచ్చీలత, ఇది ఉండే వాళ్ళే ఆయన చూస్తాడు. కాబట్టి దాంట్లో మనం సక్సెస్ పొందినామంటే వల్లలార్ నుండి మనం అన్ని కూడా పొందొచ్చు. తన ఇష్ట ప్రకారం తీసి ఇతరుల కోసం అనుమతి ఇవ్వబడినదట. ఇట్లు ఇతరులకు ఇచ్చుచున్నా అది ఎప్పటికీ తరుగక ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుందట. ఇట్టి వరమును తాను జీవకారుణ్య విశేష పుణ్యముతో వల్లలార్ గారు సాధించి ఉన్నాడంట. అట్టి పుణ్యమును నాతోనే ఇమిడి ఉన్నట్లు ఆ దేవదేవుడు చేసి ఉన్నాడు అని ఆ పుణ్యనిధిని గురించి వల్లలార్ గారు ఈ పద్యంలో చెప్పి ఉన్నారు. ఆ పుణ్యనిధి నాతోనే నింపి ఉన్నాడు ఆ దేవదేవుడు అని ఈ పద్యంలో ఆయన చెప్తున్నాడు. ఈ పుణ్యనిధి అమృత కళలను వర్షింపజేసి తాను ఎప్పటికీ మరణం పొందక అమరుడై జీవించడానికి వీలు కల్పిస్తున్నదట. వల్లలార్ గారికి ఈ పుణ్యనిధి చేసే పని ఏదంటే తన్ను అమరుడుగా చేసి ఈ అమృతాన్ని ఎప్పటికీ వర్షింపజేసి ఆయన ఎప్పుడు అమరుడుగా జీవించేదానికి సహాయకారిగా ఉన్నది. ఈ పుణ్యనిధి అమృత కళను అన్ని జీవులకు పంచుటకు భగవంతుడు ఆజ్ఞగా ఒసంగి ఉన్నాడు. ఈ అమృత కళను దేవదేవుడు
నీవు అనుకున్న వారికంతా కూడా నీవు జీవులకి ఇచ్చి వాళ్ళనంతా కూడా అమరులుగా చెయ్యి. అట్లని వள்ளలార్ గారికి ఆజ్ఞ అనుజ్ఞ రెండు వసంగి ఉన్నాడు ఆ దేవదేవుడు. ఇప్పుడు మనం ఏమరా అంటే మొదట గురువు గారు వள்ளలార్ గారిని ప్రార్థించాలి. అయ్యా, నా యొక్క ఆశయం ఇది, ఈ ఆశయాన్ని నువ్వు నెరవేర్చుము, నువ్వు చెప్పినట్లు నేను నడుచుకుంటాను, నువ్వు చెప్పినట్లే నేను జీవిస్తాను అట్లని వள்ளలార్ గారికి ఆయన చెప్పిన దారిలో మనం నడిచేదానికి ప్రయత్నించవలేను. అది అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే మనముండే ఈ రోజు స్ట్రగుల్ ఆఫ్ లైఫ్ జీవితంలో మనకు అది అసాధ్యం మాత్రం కాదు, కానీ సాధ్యము కొద్దిగా కష్టమైనది. కాబట్టి కానీ మనము విడవని తలంపుగా దాన్నే పట్టుకొని కొద్దిగా మన వల్ల అయినంత వరకు ఏదో పెద్ద బండరాయిని ఒక గడపారతో మనము కదిల్చేటట్టు కొద్దిగా హాఫ్ ఇంచ్ క్వార్టర్ ఇంచ్ అన్నట్టు కొద్దిగా మనము దాన్ని జరిపేటట్టు ఆ పుణ్య ఫలాన్ని మనము కొద్దిగా సాధించాలా. ఈ పుణ్యనిధి అమృతకళను అన్ని జీవులకు పంచుటకు భగవంతుడు ఆజ్ఞగా వసంగినాడు. కావున మన అందరినీ వల్లలార్ గారు తన మార్గంలో వచ్చి ఆ అమృత కళానిధిని కైకొనున్నారు మనకు తెలుపుచున్నారు. కాబట్టి మనము వల్లలార్ గారు ఆయన చెప్పిన పద్ధతిలోనే మనము నడిచేదానికి ప్రయత్నిస్తాము. అప్పటి కానీ మరణం లేని జీవితాన్ని మనము పొందలేము. మిగతా ఏ మార్గంలో అయినా కూడా నీకు మరణం లేని జీవితాన్ని గురించి ఎక్కడా చెప్పవల్ల ఎక్సెప్ట్ వల్లలార్. కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని మనము పట్టుకొని మరణం లేని జీవితం కావాలనే వాళ్ళు ఈ విధంగా పోయేది బెటర్. నెక్స్ట్ వీక్ చూద్దాము. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి వినదలుచుకున్న వారికి క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింకు పెట్టి ఉన్నాము, వినగలరు. థ్యాంక్ యూ.